అయితే చాలా రోజుల తర్వాత మా ఇంటికాడ అయితే వీడియో తీస్తున్నాను చూడండి. ఇక నేను పెట్టిన దొండకాయ చెట్టు అయితే ఇక దొండకాయలు అయితే కాస్తనే ఉంది. కాకపోతే ఈ చెట్టుకు పందిరి సరిగా వేయకపోయేసరికి ఇలా అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే చెట్లు మాత్రం బ్రతికే ఉంది. కాకపోతే చూడండి మొత్తం అయితే ఇందులో అయితే చీదు మాత్రం చాలా ఉంది. ఇక మొత్తం మీద అయితే చిక్కుడు చెట్టు, ఇక మనకు కావాల్సిన చెట్లు మాత్రం అదొకటి ఇదొకటి అయితే మంచిగా ఉన్నది. చాలా అయితే ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఉంది. ఇది కూడా ఒక ఔషధ గుణం ఉన్న చెట్టు పండ్లు ఇవి. వీటిని అయితే మేమైతే బుడ్డగోషి పండ్లు అంటాము. ఇక మీరేమంటారో చెప్పండి. తర్వాత మందార గోంగూర. ఇక నేనైతే ఒక్కసారి అయితే వేసిన, ఇక ప్రతిసారి అయితే చూడండి ఎలా వర్షాలు ఎక్కువ పడడం వల్ల మొత్తం అయితే ఇలా చెట్లన్నీ చీదు. చూడండి అయ్యో మందార పువ్వు చూడండి ఎంత సూపర్గా ఉందో. కాకపోతే వర్షం పడినందువల్ల ఉట్టిగానే రాలిపోతుంది. అసలు చూడండి ఈ పువ్వు ఎంత సూపర్గా ఉంది. చెట్టు మాత్రం పెద్దగా అయిపోతున్నాయి. ఈ చీదులో మాత్రం ఏ చెట్టు ఏముందో ఎక్కడ ఏముందో అస్సలు తెలియదు. చూడండి పిచ్చి పిచ్చి చెట్లు మొత్తం ఇవైతే. మరి ఏం చెట్టు ఏమో కానీ చూడండి ఈ కాయలు ఫస్ట్ టైం అండి నేనైతే చూడడము. ఇవైతే ఇక్కడ నుంచి నేను పిచ్చి పిచ్చి చెట్లు అయితే చాలా మొలిచేసినాయి. మొత్తం చీదు. చూడండి రేగి చెట్టు మాత్రం అదంతకది మొలిచి ఎంత పెద్దగా అయిందో. ఇక గోంగూర చెట్టు చూడండి, ఇది మందార గోంగూర. ఇదైతే దానంతకు అదే ఇత్తులు పడుతుంది, మొలుస్తుంది వచ్చేసరికి. అక్కడ చూడండి ఎర్ర గోంగూర, అది కూడా చాలానే ఉంది. దాని పక్క పూట అయితే జామ చెట్టు మొలిచింది. ఇక తర్వాత సీతాఫలం చెట్టు ఉంది. ఇంకేముంది రణపాల చూపిస్తా. మొత్తం అయితే ఇందులో మనము పెట్టిన చెట్లు చూపించాలంటే భయం వేస్తుంది. ఇందులో మస్తు చీదు ఉంది. అయినా ఒకసారి దగ్గరికి పోయి చూపిస్తాను. చూడండి రణపాల చెట్టు చూడండి ఎలా పెద్దగా అయిపోయిందో. ఇదైతే మొత్తం అయితే కింద పడేసరికి అయితే చాలా అంటే చాలా విపరీతంగా మొత్తం ఇదంతా పెద్దగా అయిపోయింది. ఇందులోనే ఎన్నో రకాల చెట్లు ఉన్నవి. అసలు తులసి చెట్లు అలాగనే పెరిగిపోయినాయి, గోంగూర చెట్లు కూడా అలానే పెరిగిపోయినాయి. మొత్తం మీద అయితే చూడండి రేగి పళ్ళ చెట్టు అయితే ఇక వచ్చేసరికి అయితే రేగి పండ్లు అయితే రెడీ అయిపోతాయి. అంత పెద్దగా అయిపోయింది. ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి క్యాంటీన్ పెట్టిన తర్వాత ఈ చెట్లను అయితే వదిలేసిన. ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఈ చెట్లు అయితే పెట్టేసిన. ఇక తర్వాత ఇక అనుకోకుండా అయితే ఇక క్యాంటీన్ పెట్టవలసి వచ్చింది. చూడండి మొత్తం మీద అయితే చెట్లు మాత్రం అవంతకవే మొలిచిపోతున్నాయి. చిక్కుడు చెట్టు మాత్రం మొత్తం అయితే రేగి చెట్టు మాత్రం నిండిపోయింది. ఇంకా పూతకైతే రెడీగా వచ్చేస్తుంది చిక్కుడు చెట్టు. ఇవన్నీ కాకపోతే చీదు ఉంది. ఈ చీదులో మనమైతే ఏం చేయలేము. మొత్తం మీద అయితే ఇష్టం వచ్చిన చెట్టు అయితే పెరిగిపోయింది. ఇంకేముంది కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయి. వాటిని అయితే తెంపుకొని అయితే కూర అయితే వండేసుకుందాము టేస్టీగా వచ్చిన దానికి. పదండి చూద్దాం ఎన్నేరుకాయ. ఇలా బీరకాయలు ఇవి చిన్నగా ఉన్నాయి. కాకపోతే ఇలాంటివి దేవులాడైతే తెంపేసుకుందాము. ఎన్ని వెళ్తాయో చూడాలి. ఇవన్నీ పిందెల మీద ఉన్నాయి. ఇప్పుడు ఓ వారం రోజులైతే మొత్తం రెడీ అవుతాయి. ఇవి తెంపాలంటే ఒకరి సాయం కావాలి మనకు. మనమైతే తెంపి వీడియో చేయలేము. ఉదయం చూడండి మంచిగా నైట్ అయితే వాన పడింది. ఇక వాన పడిన తర్వాత ఇలా ఉదయము
ఎండ అయితే సూపర్గా అనిపిస్తుంది. ఇక మొత్తం అయితే బీరకాయలు అయితే తెంపేద్దాము. కొన్ని అయితే ఇక ముదిరిపోయినాయి, ఇవైతే పనికి రావు. ఇవి తెంపి పక్కన పెడితే మిగతావన్నా మనకు వచ్చేస్తాయి. బీరకాయ అయినా బెండకాయ అయినా లేతగా ఉన్నప్పుడే తెంపేసుకోవాలి, అవి ముదిరిపోతే అయితే పనికి రావు. చూడండి చాలా అయితే 2 అయితే ముదిరిపోయినవి. బీరకాయలు అయితే ఎప్పటికప్పుడు చూసుకొని ఇలా తెంపేసుకుంటేనే కూరకి మాత్రం టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇవన్నీ అయితే వర్షం పడేసరికి అయితే చెట్లు మాత్రం పిచ్చి చెట్లు మాత్రం చాలా మొలిసినవి. కాకపోతే ఇందులో కొన్ని ఔషధ గుణాలు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి, కాకపోతే మనకైతే గుర్తుపట్టనికి రాదు. ఇంకేముంది, ఇక తులసం అయితే బాగా పెరిగిపోయింది. బీరకాయ చెట్టు అయితే ఈరోజు అయితే బీరకాయ కర్రీ అయితే చేసేసుకున్నాము టేస్టీగా. ఇక్కడైతే మొత్తం అయితే ఇందులో అయితే చీరుంది. ఇంకా ఇందులోకి వెళ్ళి తెంపాలంటే కష్టం. చూడండి తులసి చెట్టు మాత్రం ఎంత పెద్దగా అయిపోయినాయో మాకైతే అసలు. ఇక ఇదైతే దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు, సరస్వతి ఆక ఏమంటారో తెలియదు. మా చుట్టూ కొన్ని ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఉన్నాయి, కానీ గుర్తుపట్టే వాళ్ళకు మాత్రమే ఈ చెట్ల గురించి అయితే తెలుస్తుంది, నాకైతే తెలియదు. మా ఇంటి చుట్టూ కొన్ని మంచి ఔషధ గుణాలు ఉన్న చెట్లు కనిపిస్తుంటాయి. ఇదైతే స్మెల్ అయితే సూపర్ ఉంది. ఈ చెట్టు అయితే ఏం చెట్టో కానీ ఆకు దీని స్మెల్ మొత్తం మీద అయితే ఇక చూడండి బీరకాయలు అయితే బాగానే పిందెల మీద అయితే ఉన్నవి. వీటిని అయితే తెంపేసుకుందాము. తెంపిన తర్వాత ఎన్ని వెళ్తాయో చూద్దాము. 1/2 కేజీ వచ్చినా చాలు, కూర టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మొత్తం మీద అయితే మా ఇంటి చుట్టుపక్కల వర్షాలు పడినందుకు చిన్న అడవిలాగా అయితే తయారైపోయింది. మొత్తం మీద చూడండి ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియో చూసి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. మీరు అలా పెడితేనే నా వీడియో ఎలా ఉందో మరి నాకైతే తెలుస్తుంది. మరి నెక్స్ట్ వీడియోలో మాత్రం టేస్ట్ ఒక మంచి వంటతో అలాగే ఈటింగ్ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం.